భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. సిక్కోలు జిల్లాలో కార్తీక శోభ. భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతర దర్శనం కల్పించడానికి శ్రీకాకుళం జిల్లా శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంటున్నారు. మహిళా భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామ స్మరణతో మార్మోగిపోయాయి. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత తాజా సమాచారం అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. వెంకటరమణ బద్రి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆలయాలన్నీ శివాలయాలన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో కూడా హెచ్ఆర్ల మండలం చిలకపాలెం గ్రామం ఉమారుద్రేశ్వర కోటేశ్వర ఆలయంలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మనం ఆలయం వద్ద ఉన్నాం. ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అదేవిధంగా పరమేశ్వరుని కూడా ఉదయం నుంచి కూడా స్నానాలు ఆచరించి భక్తులు అయితే క్యూ లైన్లో తండాలుగా వచ్చే పరిస్థితి ఉంది. అయితే కొందరు అయితే ఇక్కడ మహిళా భక్తులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ దర్శనం ఎలా జరిగిందని తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి అమ్మా, దర్శనం ఎలా జరిగింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నరసాపురం నుంచి వచ్చామండి. దర్శనం అయితే బాగానే జరిగింది. ఫ్రీగా చాలా ప్రశాంతంగా నీట్గా జరిగింది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయంకి వచ్చారని? చాలాసార్లు వచ్చాం. ఎప్పుడు ఇదే వాతావరణం బాగుంటుంది. చాలా బాగా చేస్తారు. పూజ కూడా బాగా చేస్తారు. ఎలాంటి తొక్కిసలాట ఉండదు, ఎలాంటి కొట్టుకోవడాలు ఎలాంటివి ఏమీ ఇబ్బందికరంగా ఉండదు. భక్తులకి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అంతే. అంటే ప్రతి ఏడాది కూడా ఈ శివరాత్రికి సంబంధించి ఇక్కడకు మీరు వస్తున్నట్టున్నారుగా, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటారు? ప్రత్యేకలు అంటే ఎవరిని అంటే తొక్కిసలాట లేకుండా, కొట్టుకోకుండా, గొడవలు ఏం లేకుండా ఒక టోకెన్ పద్ధతిలో నీట్గా క్యూ ప్రకారం పంపిస్తుంటారు. అంతే. ప్రత్యేకంగా అంటే పూజలు బాగా చేస్తారు. అంటే ప్రతి ఆలయంలో కూడా శివాలయం చూస్తే మీరు నర్సాపురం కానీ నందివాడలో కానీ ఫ్రీగా దర్శనం అయితే ఇస్తారు. కానీ ఇక్కడ టోకెన్ పద్ధతి, టికెట్ పద్ధతి ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు? దాన్ని అంటే మనం అనుకోవడానికి చాలా రకాలుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది కదా, అలా దానికోసం పెట్టారు. ఆ డబ్బులు కూడా గుడి కోసం ఉపయోగిస్తారు ఈ మాసం అంతటా అని ఒక నమ్మకం. అంతే. అంతకు మించి ఇంకేం అనుకోవట్లేదు. ఇది మొత్తంగా చూసుకుంటే కార్తీక మాసానికి సంబంధించిన 2వ సోమవారం నాడు ఈ చిలకపాలెం శివాలయంలో అయితే భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతేనప్పుడు కూడా ఈ యొక్క కార్తీక మాసం అన్నాళ్ళు కూడా ఈ యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు అంటూ కూడా మహిళలు జరుపుతుంటారు. మరోపక్క చూసుకుంటే ప్రసాదాలు, అదేవిధంగా క్యూ లైన్లో ఉన్న మంచినీళ్ళు, మజ్జిగలు కూడా ఇక్కడ ప్రసాదాల కింద సప్లై చేస్తారంటూ కూడా భక్తులు చెప్తున్నారు. ఏదైతేనప్పుడు కూడా ఈ యొక్క 2వ వారం సంబంధించిన కార్తీక మాసం అయితే అంగరంగ వైభవంగా చిలకపాలెం శివాలయంలో జరిగిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జస్ట్ ప్రైవేట్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.